everyone. Happy to share with you all. సంజయ్ థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు తెలిసిందే. చిక్కటిపల్లి పోలీసులు అల్లు అర్జున్ బెడ్రూమ్ లోకి వెళ్లి మరి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్ తీసుకువెళ్లారు. తరువాత నాంపల్లి కోర్టులో బన్నీని పొందుపరిచారు. అక్కడ బన్నీకి 14 రోజులు రిమాండ్ విధించారు. వెంటనే బన్నీ తరపు న్యాయవాదులు బన్నీ కేసుపై క్రాష్ పిటిషన్ వేశారు. ఈ వాదనలు సాయంత్రం వరకు కొనసాగాయి. సుదీర్ఘమైన వాదపవాదనల తర్వాత బన్నీకి మధ్యంతర బెయిల్ వచ్చింది. అయితే ఆ బెయిల్ కాపీ సరిగ్గా లేదంటూ జైలు అధికారులు తిప్పికొట్టారు. ఆన్లైన్ లో కూడా ఇంకా అప్లోడ్ కాలేదంటూ జైలు అధికారులు చెప్పుకుంటూ వచ్చారు. రాత్రి వరకు జైలు వద్ద అల్లు అరవింద్ కూడా కుమారుడు కోసం వెయిట్ చేశారు. ఈ రోజు అల్లు అర్జున్ ని విడుదల చేయడం కష్టమంటూ చెప్పేసిన జైలు సిబ్బంది ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో అల్లు అరవింద్ ఇంటికి వెళ్లిపోయారు. ఉదయం పూట రిలీజ్ చేస్తామంటూ మీడియాతో జైలు అధికారులు కూడా తెలియజేశారు. రాత్రంతా బన్నీ జైల్లోనే ఉన్నారు. ఒక రాత్రంతా జైలు జీవితం గడిపారు బన్నీ. జైల్లో ఫుడ్ కూడా ఇచ్చేందుకు ప్రయత్నించినా తినేందుకు నిరాకరించారు బన్నీ. నేలపైన అలా పడుకొని ఉన్నారంట. రగ్గు దుప్పట్లు ఇచ్చినా కూడా బన్నీ మాత్రం రాత్రంతా నిద్రపోకుండా అలాగే ఉన్నారంటూ చెప్పుకుంటూ వచ్చారు. కేవలం ఒకే ఒక్క మాట, తనని ఎప్పుడు విడుదల చేస్తారంటూ జైలు అధికారులతో మాట్లాడారు. మిగతా ఏ విషయాలు కూడా ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు బన్నీ. చివరకు బన్నీని శనివారం ఉదయం 6:45 విడుదల చేశారు. జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్లారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ లోనే కూర్చొని మాట్లాడుకున్నారు అందరూ. తండ్రి మామయ్యతో పాటు లాయర్ నిరంజన్ రెడ్డితో కూడా మాట్లాడారు అల్లు అర్జున్. భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయని కూడా చర్చించారు. అక్కడి నుంచి గీతా ఆర్ట్స్ నుంచి ఇంటికి వెళ్లిన బన్నీ ఒక్కసారిగా ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయ్యారు. బన్నీ తమ్ముడు గారు శిరీష్ గారు పరిగెట్టుకుంటూ వచ్చి బన్నీని హక్ చేసుకుని ఎమోషనల్ అయ్యారు. తరువాత భార్య పిల్లలు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. తరువాత తల్లి తండ్రి అమ్మమ్మలు అల్లు అర్జున్ కి పని మనిషి గుమ్మడికాయతో దిష్టి కూడా తీశారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న ఒక్కొక్కరు బన్నీ ఇంటికి వచ్చి పరిస్థితులు ఎలా ఉన్నాయో పరామర్శిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ గారు రాని పరిస్థితుల్లో షూటింగ్ లో ఉండడం కారణంగా బన్నీకి కాల్ చేసి పరిస్థితి ఎలా ఉందో కనుక్కున్నారు. సారీ బన్నీ, రాలేకపోతున్నా, హైదరాబాద్ రాగానే కలుస్తా, ఏం కాదు ధైర్యంగా ఉండంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి బన్నీతో మాట్లాడారు.